మనం ప్రీవియస్ వీడియోలో వేవ్స్ గురించి నేర్చుకున్నాం, అలాగే కొన్ని ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు వీడియోలో ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటో చూద్దాం. దీన్ని మీకు నేను ఒక వీడియోలో చూపిస్తాను, జాగ్రత్తగా వీడియో చూడండి. నేను నా లెఫ్ట్ హ్యాండ్ని అప్వర్డ్ డైరెక్షన్లో డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తుంటే, వర్టికల్గా మూవ్ చేస్తుంటే వేవ్ అనేది ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. అంటే ఇక్కడ వేవ్ అనేది వేవ్ ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ ఏమో వై యాక్సిస్ వైపు మూవ్ చేస్తుంటే వేవ్ ఎక్స్ యాక్సిస్ వైపు ట్రావెల్ చేస్తుంది. ఓకే, వీడియో చూసారు కదా. వీడియోలో నేను స్ప్రింగ్ని ఒక ఎండ్ వైపు ఫిక్స్ చేసి ఉంచి ఇంకో ఎండ్ వైపు వర్టికల్ డైరెక్షన్లో, ఓకే, వర్టికల్ డైరెక్షన్లో అంటే నేను అప్ అండ్ డౌన్ అంటే పైకి కిందికి ఇలా మూవ్ చేస్తూ ఉన్నా. సో నేను ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో స్ప్రింగ్ని మూవ్ చేసినప్పుడు స్ప్రింగ్ వేవ్ మాత్రం ఎక్స్ యాక్సిస్ వైపు ట్రావెల్ అయింది. ఓకేనా, అంటే నేను ఇక్కడ స్ప్రింగ్ని ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో పైకి కిందికి ఇలా మూవ్ చేస్తున్నాను. ఫార్వర్డ్ డైరెక్షన్లో, అది పైకి కిందికి అప్వర్డ్ డైరెక్షన్లో, డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాను. కానీ వేవ్ మాత్రం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వైపు ట్రావెల్ చేస్తుంది. మోషన్ ఏమో ఇక్కడ నేనేమో వై యాక్సిస్ వైపు తీసుకుంటున్నాను, వేవ్ ఏమో ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది. అంటే ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో తీసుకుంటే వేవ్ అనేది హారిజంటల్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఇక్కడ పార్టికల్స్ అనేవి వేవ్ ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంది. అంటే వేవ్ ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంది ఇలా. అయితే చూడండి, ఇలా వేవ్ ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వేవ్ అనేది ఉంటే ఆ వేవ్ని మనం ఏమంటాం, ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. సో చూడండి, ఎప్పుడైనా సరే ట్రాన్స్వర్స్ వేవ్లో క్రెస్ట్ అండ్ ట్రోస్ ఫామ్ అవుతాయి. ట్రాన్స్వర్స్ వేవ్లో క్రెస్ట్ అండ్ ట్రోస్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు లాంగిట్యూడినల్ వేవ్ గురించి చూద్దాం. లాంగిట్యూడినల్ వేవ్ అంటే మనకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. లాంగిట్యూడినల్ వేవ్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఇఫ్ ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్స్ అలాంగ్ ద వేవ్ ప్రాపగేషన్, అంటే వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్లోనే పార్టికల్స్ మూవ్ అయితే ఆ వేవ్ని ఏమంటాం అంటే లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. సో చూద్దాం, లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఇంకోసారి డెఫినేషన్ ఏంటి, ఇఫ్ ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం ట్రావెలింగ్ ఎలాంగ్ ద వేవ్ ప్రాపగేషన్, అంటే వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్లోనే పార్టికల్స్ అనేవి ట్రావెల్ చేస్తే వాటిని లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. సో నేను మీకు ఒక వీడియోని చూపిస్తాను, వీడియో చూడండి, జాగ్రత్తగా చూడండి. నేను నా లెఫ్ట్ హ్యాండ్ని ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మూవ్ చేస్తుంటే వేవ్ కూడా ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లోనే ట్రావెల్ చేస్తుంది. అంటే వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్లోనే స్ప్రింగ్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ స్ప్రింగ్ వైర్స్ అంతా ఒక దగ్గరకు వస్తే కంప్రెషన్ అంటాం, దూరంగా వెళ్తే రేర్ ఫ్రాక్షన్ అంటాం. ఎక్స్పాండ్ అయినప్పుడేమో రేర్ ఫ్రాక్షన్, నియర్గా వస్తే కంప్రెషన్. ఒక వీడియోలో చూడండి, స్ప్రింగ్ని నేను ఎప్పుడైతే ఇలా మూవ్ చేశానో ఆ స్ప్రింగ్ అంతా ఒక దగ్గరకు వస్తుంది. ఓకే, ఇక్కడ వేవ్ ప్రాపగేషన్ అయినప్పుడు స్ప్రింగ్ అంతా ఒక దగ్గరకు వస్తుంది, నెక్స్ట్ అలాగే ఇలా వెళ్ళిపోతుంది. అంటే చూడండి, స్ప్రింగ్ ఇలా అన్నీ ఒక దగ్గరకు వచ్చినప్పుడు, ఓకేనా, ఇలా అన్నీ ఒక దగ్గరకు వచ్చినాయి అనుకోండి, ఈ సిచ్యువేషన్లో దానికి డెన్సిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా డెన్సిటీ ఎక్కువైతే దాన్ని కంప్రెషన్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ స్ప్రింగ్ ఇలా ఎక్స్పాండ్ అయినప్పుడు, స్ప్రింగ్ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ప్రింగ్కి సంబంధించినవి ఎలా అంటే ఇలా వస్తాయి. సో ఇలా వస్తాయి, ఇలా వస్తే దాన్ని ఏమంటాం అంటే రేర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ స్ప్రింగ్ అంతా ఒక దగ్గరకు వచ్చినప్పుడేమో కంప్రెస్ అయినప్పుడేమో కంప్రెషన్ అంటాం. కంప్రెషన్ అప్పుడు డెన్సిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ స్ప్రింగ్ అనేది ఇలా ఎక్స్పాండ్ అయినప్పుడేమో దాన్ని రేర్ ఫ్రాక్షన్ అంటాం. రేర్ ఫ్రాక్షన్లో డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మన ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్స్లో ఏమేమి ఫామ్ అవుతాయి అంటే కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. అదే ట్రాన్స్వర్స్ వేవ్లో అయితే క్రెస్ట్ అండ్ ట్రోస్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్స్కి అలాగే లాంగిట్యూడినల్ వేవ్స్కి డిఫరెన్స్ ఇది. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటేనేమో ఎలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ వైపు ఉంటాయి, అంటే సేమ్ వేవ్ ప్రాపగేషన్లో ఉంటాయి. అదే ట్రాన్స్వర్స్ వేవ్ అంటేనేమో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ట్రాన్స్వర్స్ వేవ్లు ఏమో క్రెస్ట్ ట్రోస్ ఫామ్ అవుతాయి.
లాంగిట్యూడినల్ వేవ్స్లో ఏమో కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే లాంగిట్యూడినల్ వేవ్ ఆల్ ద పాసిబుల్ మెటీరియల్స్లో, అంటే ఇక్కడ సాలిడ్ స్టేట్లో కానీ, సాలిడ్ మెటీరియల్లో కానీ, లిక్విడ్ మెటీరియల్లో కానీ, అలాగే గ్యాసెస్ మెటీరియల్లో కానీ, ఈ 3 మెటీరియల్స్లో కూడా వేవ్స్ ఫామ్ అవుతాయి. కానీ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఓన్లీ సాలిడ్ మెటీరియల్లోను, నెక్స్ట్ అలాగే లిక్విడ్ మెటీరియల్ సర్ఫేస్ మీద మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ లాంగిట్యూడినల్ వేవ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సౌండ్ వేవ్. ఇప్పుడు నా క్లాస్ మీరు వినగలుగుతున్నారంటే అది సౌండ్ వేవ్ వల్లనే. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ వేవ్కి అలాగే లాంగిట్యూడినల్ వేవ్కి స్పీడ్ని మెజర్ చేద్దాం. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ని మెజర్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో చూడండి, ట్రాన్స్వర్స్ వేవ్ స్పీడ్ని మెజర్ చేయాలంటే మేజర్గా దీంట్లో టెన్షన్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, ఈ టెన్షన్ని అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ ఈ రెండింటి డైమెన్షన్స్ని యూజ్ చేసి ఈ స్పీడ్ని మెజర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డైమెన్షన్స్ టెన్షన్కి ఏంటో చూద్దాం. ఇక్కడ టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. అంటే ఫోర్స్కి ఏవైతే డైమెన్షన్స్ ఉంటాయో టెన్షన్కి కూడా అవే డైమెన్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ టెన్షన్కి డైమెన్షన్స్ ఏంటండి? డైమెన్షన్స్ ఫర్ టెన్షన్. సో టెన్షన్కి డైమెన్షన్స్ ఏంటి? T ఈజ్ ఈక్వల్ టు MLT ఇన్వర్స్ స్క్వేర్. ఓకే, ఈ డైమెన్షన్ ఎలా వచ్చిందనేది వీడియో లాస్ట్కి డిస్క్రిప్షన్లో అంటే వీడియో లాస్ట్కి చూపిస్తా దాన్ని ఇమేజ్లో, అక్కడ చూడండి. నెక్స్ట్ లీనియర్ మాస్ డెన్సిటీ. లీనియర్ మాస్ డెన్సిటీ అంటే లీనియర్ మాస్ డెన్సిటీని న్యూటన్ రిప్రజెంట్ చేస్తాం. లీనియర్ మాస్ డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ లెంత్. సో ఇక్కడ లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటి? మ్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ లెంత్. ఓకేనా? M/L మాస్ పర్ యూనిట్ లెంత్. సో దీని డైమెన్షన్స్ అంటే మాస్ ఉంది కాబట్టి M రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ లెంత్ ఇక్కడ బైలో ఉంది కాబట్టి పైకి రాసుకుంటే దానికి L ఇన్వర్స్. ఓకే, లీనియర్ మాస్ డెన్సిటీకి డైమెన్షన్స్ ఏంటంటే ML ఇన్వర్స్. దీనిని ఈక్వేషన్ 2 అనుకుందాం, దీనిని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఆల్రెడీ మనకు తెలిసిందేంటి? V ఈజ్ ఈక్వల్ టు, వీ నో దట్ V ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఏంటి? LT ఇన్వర్స్. సో దీనిని కూడా నేను డిస్క్రిప్షన్లో లాస్ట్కి ఇస్తాను, చూడండి అక్కడ. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 చేద్దాం. ఈక్వేషన్ 1లో LHS వైపు ఏముంది? T బై ఈక్వేషన్ 2లో LHS వైపు ఏముంది? మ్యూ. T బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఈక్వేషన్ 1లో RHS వైపు ఏముంది? MLT ఇన్వర్స్ స్క్వేర్ బై నెక్స్ట్ ఈక్వేషన్ 2లో RHS వైపు ఏముంది? ML ఇన్వర్స్. ఇక్కడ మాస్ క్యాన్సిల్. నెక్స్ట్ L ఇన్వర్స్ అనేది పైకి రాసుకుంటే ఇక్కడ చూడండి, T బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు LT ఇన్వర్స్ స్క్వేరు. ఈ L⁻⁻1 కూడా పైకి తీసుకెళ్తే న్యూమరేటర్లోకి తీసుకెళ్తే L అవుతుంది. సో L ఇంటూ L స్క్వేర్. T బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు L స్క్వేర్ T⁻⁻2. ఇక్కడ స్క్వేర్ను కూడా కామన్గా రాసుకుందాం రెండింటికి. అంటే T బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు LT ఇన్వర్సు మొత్తానికి స్క్వేర్. ఓకే, అంటే ఇక్కడ దీన్ని లోపలికి అప్లై చేస్తే L స్క్వేర్ T ఇన్వర్స్ స్క్వేర్ అవుతుంది అది. నెక్స్ట్ ఈ LT ఇన్వర్స్ అంటే చూడండి,
ఎల్ టీ ఇన్వర్స్ అంటే ఏంటది వి. ఓకే, సో వి అంటే ఇక్కడ వి టీ బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది ఇటువైపు వస్తే వి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ. అది ఇక్కడ చూడండి, ట్రాన్స్వర్స్ వేవ్ స్పీడ్ అనేది ఓన్లీ టెన్షన్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇది వేవ్ లెంత్ మీద కానీ ఫ్రీక్వెన్సీ మీద కానీ డిపెండ్ అయి ఉండదు. ఓకే, నెక్స్ట్ లాంగిట్యూడినల్ వేవ్కి స్పీడ్ ఎలా ఉంటుందనే దాన్ని మెజర్ చేద్దాం. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ బై యూజింగ్ ద డైమెన్షనల్ అనాలిసిస్. ఓకే, లాంగిట్యూడినల్ వేవ్లో మేజర్గా బల్క్ మాడ్యులస్, యంగ్ మాడ్యులస్ ఇలాంటివి కీ రోల్ ప్లే చేస్తాయి. అయితే ఇక్కడ నేను బల్క్ మాడ్యులస్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే డెన్సిటీ అనేది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో బల్క్ మాడ్యులస్ అంటే మనకు డెఫినేషన్ ఏంటి, హైడ్రాలిక్ స్ట్రెస్ బై హైడ్రాలిక్ స్ట్రెయిన్. సో చూడండి, బల్క్ మాడ్యులస్ అంటే డెఫినేషన్ ఏంటి, బల్క్ మాడ్యులస్ డెఫినేషన్ ఏంటండి, హైడ్రాలిక్ స్ట్రెస్ బై హైడ్రాలిక్ స్ట్రెయిన్, స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్. ఓకే, సో ఇక్కడ హైడ్రాలిక్ స్ట్రెస్ బై హైడ్రాలిక్ స్ట్రెయిన్ అంటున్నాం బల్క్ మాడ్యులస్కి. సో స్ట్రెస్ డైమెన్షన్స్ తెలిస్తే దీని డైమెన్షన్స్ రాయడం ఈజీగా ఉంటుంది. ఓకే, డైమెన్షన్స్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్కి ఏవైతే డైమెన్షన్స్ ఉంటాయో స్ట్రెస్ కూడా అవే డైమెన్షన్స్ ఉంటాయి. సో ప్రెషర్ డైమెన్షన్స్ వస్తే స్ట్రెస్ డైమెన్షన్స్ వస్తాయి. ప్రెషర్ డైమెన్షన్స్ కావాలంటే ప్రెషర్కి డెఫినేషన్ ఏంటండి, ప్రెషర్కి P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ, అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని ఏమంటాం అంటే ప్రెషర్ అంటాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఫోర్స్కి డైమెన్షన్స్ తెలుసు, ఏంటవి ఎం ఎల్ టీ ఇన్వర్స్ స్క్వేర్ బై ఏ అంటే ఏరియాకి డైమెన్షన్స్ ఏంటి ఎల్ స్క్వేర్. సో ఇక్కడ ఎల్కి ఎల్ క్యాన్సిల్. సో ప్రెషర్కి డైమెన్షన్ ఏంటండి, ప్రెషర్కి డైమెన్షన్స్ ఎం ఎల్ అనేది పైకి రాసుకుంటే ఏమవుతుంది ఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ స్క్వేర్. సో ప్రెషర్కి డైమెన్షన్స్ ఏంటి ఇక్కడ ఎం ఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ స్క్వేర్. సో ఇక్కడ స్ట్రెస్కి డైమెన్షన్స్ అంటే ఏమైతే ఇక్కడ ఎం ఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్ట్రెయిన్కి చూద్దాం. స్ట్రెయిన్ అంటే డెఫినేషన్ ఏంటి, యాక్చువల్గా చేంజ్ ఇన్ లెంత్ బై ద రేషియో బిట్వీన్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, లేదా చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ ఇలాగ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, అంటే రెండు కూడా లెంత్ టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి స్ట్రెయిన్కి ఎలాంటి డైమెన్షన్స్ ఉండవు. సో స్ట్రెయిన్కి డైమెన్షన్స్ ఉండవు కాబట్టి ఓన్లీ స్ట్రెస్కే తీసుకుంటాం. సో బీకి డైమెన్షన్స్ బీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఏమైతే అంటే ఎం ఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ స్క్వేర్ అయితే. సో ద డైమెన్షన్స్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ ఏంటి ఎం ఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ స్క్వేర్. నెక్స్ట్ డెన్సిటీకి చూద్దాం. డైమెన్షన్స్ ఫర్ డెన్సిటీ. డెన్సిటీ అంటే డెఫినేషన్ ఏంటి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఇక్కడ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే చూడండి, డైమెన్షన్స్ రాయాలంటే రో ఈజ్ ఈక్వల్ టు, సో మాస్ ఉందంటే మాస్కి డైమెన్షన్ క్యాపిటల్ ఎమ్, నెక్స్ట్ వాల్యూమ్కి డైమెన్షన్ ఎల్ క్యూబ్. సో ఎల్ క్యూబ్ని ఇక్కడ ఏం రాసుకుందంటే ఎమ్ ఎల్ క్యూబ్ ఇన్వర్స్. ఓకే, రో ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఏంటంటే ఇక్కడ ఎం ఎల్ ఇన్వర్స్ క్యూబ్. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీనిని ఈక్వేషన్ 2 అనుకుందాం. నౌ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఎల్హెచ్ఎస్ వైపు బి, నెక్స్ట్ ఈక్వేషన్ 2లో ఎల్హెచ్ఎస్ వైపు రో.
ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1లో ఎం ఎల్ ఇన్వర్స్ పి ఇన్వర్స్ స్క్వేర్ బై ఈక్వేషన్ 2లో ఆర్హెచ్ఎస్ వైపు ఎం ఎల్ ఇన్వర్స్ క్యూబ్. ఇక్కడ ఎంకి ఎం న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్. సో ఇక్కడ బి బై రో ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ పి ఇన్వర్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎల్ పవర్ -3 దీన్ని పైకి రాసుకుంటే ఏమవుతుంది ఎల్ పవర్ 3. సో ఇక్కడ చూడండి ఎల్ ఎల్ ఇక్కడ 3 - 1 అంటే 3 - 1 అంటే 2. సో ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు, దాన్ని బి బై రో ఈజ్ ఈక్వల్ టు ఎల్ పవర్ -1 ఇంటూ ఎల్ పవర్ 3 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అండి ఎల్ స్క్వేర్ బికాస్ 3 - 1 2. సో ఇక్కడ టీ పవర్ -2. సో బి బై రో ఈజ్ ఈక్వల్ టు ఎల్ టీ ఇన్వర్స్ టోటల్గా స్క్వేర్. ఆల్రెడీ మనకు తెలుసు ఎల్ టీ ఇన్వర్స్ అంటే అది ఏంటది స్పీడ్కి ఫార్ములా ఏంటి, స్పీడ్కి డైమెన్షన్ ఏంటి ఎల్ టీ ఇన్వర్స్. సో ఎల్ టీ ఇన్వర్స్ అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే వి రాసుకోవచ్చు. సో బి బై రో ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్. ఎల్ టీ ఇన్వర్స్ని ఏమని రాస్తా అంటే విగా రాస్తా. సో స్క్వేర్ అనేది ఇటువైపు వస్తుంది ఏమవుతుంది రూట్ అవుతుంది. సో ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ బి బై రో. ఓకే, వి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ బి బై రో అవుతుంది. ఇది ఒకవేళ నేను రాడ్స్లో యంగ్స్ మాడ్యులస్ని రాడ్స్లో లాంగిట్యూడినల్ వేవ్ స్పీడ్ కావాలంటే ఈ బల్క్ మాడ్యులస్ ప్లేస్లో యంగ్స్ మాడ్యులస్ వై వస్తుంది. అంటే రాడ్స్లో రాసుకోవాలంటే వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ వై బై రో అవుతుంది. ఒకవేళ గ్యాస్లో తీసుకోవాలంటే ఐడియల్ గ్యాస్లో లాంగిట్యూడినల్ వేవ్కి స్పీడ్కి ఫార్ములా రావాలి అంటే ఈ వై ప్లేస్లో మనం ప్రెషర్ పీని రిప్రజెంట్ చేస్తాం. సో అప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ పీ బై రో. ఓకే, ఒకసారి చూడండి వి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ బి బై రో లాంగిట్యూడినల్ వేవ్ స్పీడ్కి ఈక్వేషన్ వి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ బి బై రో గ్యాసెస్లలో. నెక్స్ట్ రాడ్స్లలో తీసుకుంటే మాత్రం వి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ వై బై రో. ఇక్కడ వై అంటే యంగ్స్ మాడ్యులస్, అదే ఐడియల్ గ్యాస్కి అయితే వి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పీ బై రో. ఇక్కడ పీ అంటే ప్రెషర్. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది.